అందరికీ తెలిసిందే అసెంబ్లీలో బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో. చిరంజీవిని ఉద్దేశిస్తూ ఆయన కొంచెం పరుష పదజాలం ఉపయోగించారు అనే అభిప్రాయం చాలామందికి ఉంది. ఈ నేపథ్యంలో చిరంజీవి అభిమానులు చాలామంది దీని గురించి రెస్పాండ్ అయ్యారు. బాలకృష్ణ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే అసెంబ్లీలో లేని వ్యక్తి గురించి అలా మాట్లాడడం కరెక్ట్ కాదని కూడా చాలామంది చెప్పారు. అలాగే చిరంజీవి ప్రత్యేకంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడాన్ని కూడా మనం చూసాం. రాజకీయంగా ఎంత జరుగుతున్నప్పటికీ చర్చ బాలయ్య ఉపయోగించినటువంటి పదాలు చిరంజీవిని ఉద్దేశిస్తూ మాట్లాడేటప్పుడు ఆయన ఉపయోగించినటువంటి పదాలు సరైనవి కాదు అనేది ఒకటి. రెండోది, అసెంబ్లీలో ఆయన లేనప్పుడు ఆయన గురించి మాట్లాడడం పద్ధతి కాదు. ఈ రెండు విషయాల్లో మెగా అభిమానులు కొంత హర్ట్ అయ్యారంటూ తెలుస్తోంది. వాళ్ళు బాధపడ్డారని, చిరంజీవి గారికి డైరెక్ట్గా క్షమాపణలు చెప్తేనే మేము మా యొక్క ఈ ఆందోళనని విరమిస్తామంటూ చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ ఎలాంటి రెస్పాన్స్ మనకు కనిపించలేదు. ఈ నేపథ్యంలో బాలయ్య మీద ఇప్పుడు కేసు నమోదవబోతున్నట్లుగా తెలుస్తోంది. బాలకృష్ణపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సమీపంలోని ఒక హోటల్లో చిరంజీవి ఫ్యాన్స్ అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైనటువంటి ఏపీ, తెలంగాణ, కర్ణాటక మెగా అభిమానులందరూ అక్కడ చర్చించారు. అలాగే ఒడిశా, మహారాష్ట్ర నుంచి కూడా అభిమానులు వచ్చినట్లుగా తెలుస్తోంది. బాలయ్యపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలంటూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రేపు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా 300 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలి అంటూ వారు నిర్ణయం తీసుకున్నారంటూ సమాచారం అందుతోంది. ఈ విషయం తెలుసుకొని చిరంజీవి అభిమానులను వారించినట్లుగా తెలుస్తోంది. అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే హైదరాబాద్లో బ్లడ్ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి ఒక హోటల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి చిరు అభిమానులే కాకుండా, ఏపీ, తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, ఇటు ఒడిశా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి చిరు అభిమానులందరూ అక్కడ సమావేశమై బాలకృష్ణ మీద 300 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయాలి అంటూ కంప్లైంట్ ఇవ్వాలంటూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవికి ఈ విషయం తెలిసింది. ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి అలాంటి ఏమి చేయొద్దు అని వారిని వారించినట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఆయన వారించినప్పటికీ కూడా అభిమానుల ఆగ్రహం మాత్రం ఇక్కడితో చల్లారేలా కనిపించడం లేదు. ఖచ్చితంగా మున్ముందు కూడా ఇలాంటి ఖచ్చితంగా ప్రయత్నాలు అభిమానుల నుంచి ఉండబోతున్నాయి. ఆందోళనలు ఉండబోతున్నాయి, డిమాండ్స్ ఉండబోతున్నాయి. ఖచ్చితంగా చిరంజీవి చెప్పినప్పుడు పోలీస్ స్టేషన్లో ఇప్పటికిప్పుడు ముక్కుమ్మడిగా కేసులు పెట్టేటువంటి అవకాశం లేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా మున్ముందు ఈ విషయాన్ని అయితే మర్చిపోయే పరిస్థితి లేదు. బాలకృష్ణ దీనికి సంబంధించి స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ఏం చేసే అవకాశం ఉంది, ఏం చేయబోతున్నారు అనేది తెలుసుకుందాం. చిరు అభిమానులు మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయి. ఒక్కసారి అసలు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం ఆలోచించారనేది వాళ్ళ మాటల్లోనే విందాం. ఈరోజు అఖిల భారత చిరంజీవి యువత మీటింగ్ లో వీ హ్యావ్ డిసైడెడ్ టు గివ్ ద కంప్లైంట్స్. అంటే మనము బాలకృష్ణ ఏమి చిరంజీవి గారి మీద తప్పుడు స్టేట్మెంట్ చేశారో, అసభ్యంగా మాట్లాడారో దాన్ని ఖండిస్తూ ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ కంప్లైంట్స్ ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ రోజు ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఇచ్చి రేపు ఆల్ 300 స్టేషన్స్ లో ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా మేము వెళ్తుంటే చిరంజీవి గారికి ఈ ఒక విచారం తెలుస్తూనే ఇమ్మీడియట్ గా చిరంజీవి గారు కాల్ చేసి ఇది మన సంస్కారం కాదు, ఇది మన కొద్దిది, మన అజిటేషన్ మనది ఉంది, మనం కామ్గా వెళ్ళాలి అని చెప్పిన తర్వాత చిరంజీవి గారి పిలుపు మేరకు ఈ ఒక కంప్లైంట్ ని విత్డ్రా చేసుకుని ఇక్కడ వాపస్ వచ్చాం. ముందర ఏ వ్యక్తి కానీ చిరంజీవి గారి గురించి మాట్లాడితే చిరంజీవి గారు ఈరోజు ఆపారు కాబట్టి మేము ఆగాం. లేదంటే ఇది ఆగదు, ఇది ముందరకు తీసుకెళ్తాం. దీని వరకు ఈ రోజు ఆయన సంస్కారం మరొకసారి చిరంజీవి గారు తన సంస్కారాన్ని, తన మానవతావాదిని ఇంకొకసారి చూపించుకున్నారని చెప్తూ సో ఖచ్చితంగా బాలయ్య క్షమాపణలు చెప్పాలంటూ చిరు అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. క్షమాపణలు చెప్పకపోతే మేము ఖచ్చితంగా ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది? ఇప్పుడు చిరు వారించారు కాబట్టి వాళ్ళు వెనక్కి తగ్గారు, కేసులు పెట్టకుండా ఉన్నారు. లేదంటే ఖచ్చితంగా కేసులు పెట్టడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది అనేది డిస్కస్ చేద్దాం. మా ప్రతినిధి
రవిచంద్ర జాయిన్ అవుతున్నారు మనతో. రవిచంద్రతో ఒకసారి మాట్లాడదాం. రవిచంద్ర, మీరేమంటారు? అంటే చిరు అభిమానులు 300 కేసులు పెట్టాలని డిసైడ్ అయ్యారు. 300 స్టేషన్స్లో, పోలీస్ స్టేషన్స్లో కేసులు పెట్టడానికి రెడీ అయ్యారు. వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వస్తున్నారు. వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ డిమాండింగ్? అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ కేసుకు సంబంధించి అంటే ఏమేమి విషయాలు వాళ్ళని హర్ట్ చేశాయి అంటే ఎలా చెప్పుకోవచ్చు? నందు, గత 4 రోజులుగా కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇరుగు పొరుగున ఉన్న మెగా ఫ్యాన్స్ అందరూ కూడా కొంత ఆందోళన చేస్తూనే ఉన్నారు, ఆందోళన చెందుతున్నారని చెప్పాలి. అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు, చిరంజీవిని అవమానించారు అంటూ కూడా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా భావిస్తున్న తరుణంలో మెగా ఫ్యాన్స్ ఈ రోజు హైదరాబాద్ లో ఒక సమావేశం అయితే జరిగింది. ఆ సమావేశంలో ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు 300కు పైగా పోలీస్ స్టేషన్స్ లో బాలకృష్ణపై ఫిర్యాదు చేయాలి అని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. నిర్ణయానికి వచ్చిన తర్వాత అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఈ రోజు దగ్గరలో ఉన్న జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేయడానికని సమాయత్తమై బయలుదేరుతున్న తరుణంలో ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి వాళ్ళకు ఫోన్ చేసి వారించారు. ఇది మన సంస్కారం కాదు, ఇది ఎలాంటి చర్యలకు పాల్పడవద్దు, నా మాట వినండి అని ఆయన చెప్పినట్లుగా బాలకృష్ణ చిరంజీవి అభిమానులు అయితే చెప్తున్నారు. సో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన మీదట మేము కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నాము, ఈసారికి ఫిర్యాదు అయితే చేయటం లేదు. ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఎవరైనా కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం చిరంజీవి గారి మాట కూడా మేము లెక్క చేయము, ఖచ్చితంగా ఆయన వద్దని చెప్పినా కూడా మేము కంప్లైంట్ చేయటానికి వెనుకాడము అంటూ కూడా మెగా ఫ్యాన్స్ నుంచి ఒక స్టేట్మెంట్ రావడం అయితే జరిగింది. సో ఈ విషయాన్ని వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకున్నారు. అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ చిరంజీవిని అవమానించారు, ఆయన మంచితనాన్ని కూడా పక్కన పెట్టి చాలా వెటకారం చేశారు అనేది వాళ్ళు భావిస్తున్నారు. చిరంజీవి ఒక మంచి సహృదయుడు కాబట్టి ఇలాంటి కంప్లైంట్లు వెళ్ళొద్దు, ఇలాంటి చర్యలకు పాల్పడవద్దు, మనది గాంధేయవాదం అన్నట్లుగా అభిమానులందరూ కూడా ఆయన ఫోన్ చేసి వాళ్ళని వారించినట్లుగా తెలుస్తోంది. నందు, రైట్. అంటే ఇక ముందు కూడా ఖచ్చితంగా ఇలాగే డిమాండ్స్ ఉండబోతున్నాయి అనేది మనకు తెలుస్తుంది. మీరు చెప్పినట్లుగా ఇప్పటికీ చిరంజీవి ఆపారు కాబట్టి వీళ్ళు ఆగారు. మరి ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే, ఇంతమంది డిమాండ్ చేస్తుంటే, ఇంత జరుగుతుంటే టీడీపీ నుంచి కానీ, లేదంటే బాలకృష్ణ తరపు నుంచి కానీ, లేదంటే ఆయన సన్నిహితుల నుంచి కానీ అట్లీస్ట్ ఏదైనా దీనికి సంబంధించి రెస్పాన్స్ వచ్చిందా అసలు? లేదు. ఈ అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు జరిగిన సంఘటన తర్వాత మెగా ఫ్యాన్స్ నుంచి కొంత అలజడి ఉంది. అలాగే చిరంజీవి కూడా అబ్రాడ్ నుంచి కూడా ఒక దానికి వివరణ ఇస్తూ ఒక లెటర్ ని, ఆయన పత్రికా ప్రకటనని విడుదల చేయడం జరిగింది తప్ప అటు జనసేన నుంచి కావచ్చు, లేదంటే తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, బాలకృష్ణ అభిమానుల నుంచి కానీ దీనిపై ఎలాంటి రియాక్షన్ లేకపోవటం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. సో వాళ్ళందరూ కూడా దీన్ని సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇది ఎటువైపు తిరుగుతుంది, ఏ కోణంలో వెళ్తుంది, రాంగ్ డైరెక్షన్ లో వెళ్తుందా, ఎవరి తప్పు ఒప్పులు అనే దాని మీద వాళ్ళు అంతర్లీనంగా ఒక చర్చ అయితే జరుగుతున్నట్లుంది. కానీ ఎక్కడ పార్టీ పరంగా కానీ లేదా బాలకృష్ణ అభిమానుల పరంగా కానీ ఎక్కడ కూడా దీనిపై ఇంతవరకు ఎవరు కూడా నోరు మెదకపోవడం మనం గమనించాలి. నందు, రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద చిరంజీవి అభిమానులు బాలకృష్ణ మీద కేసులు పెట్టడానికి సిద్ధమయ్యారు. 1-2 కేసులు కాదు, 300 స్టేషన్లలో కేసులు పెట్టడానికి సంసిద్ధం అయ్యారు. అలాగే బాలకృష్ణ వ్యాఖ్యలు చేసిన ఆ రోజు సాయంత్రం నుంచే చిరంజీవి అభిమానులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే, ఆయన ఉపయోగించినటువంటి పదాలు అగౌరవంగా ఉన్నాయని, అలాగే అసెంబ్లీలో లేని వ్యక్తి గురించి, ఆ ఇన్సిడెంట్స్ గురించి అలా మాట్లాడడం సమంజసం కాదని వారు అప్పటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇక టీడీపీ నుంచి కానీ, అలాగే బాలకృష్ణ నుంచి కానీ, ఆయన సన్నిహితుల నుంచి కానీ కనీసం ఎక్కడి నుంచి ఏ సమాధానం రాలేదు, ఎవరూ దీని గురించి మాట్లాడలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేసులు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. అయితే చిరంజీవి వారిని వారించడంతో కొంచెం వెనక్కి తగ్గారనేది క్లియర్గా అర్థమవుతుంది. మనతో ప్రముఖ అడ్వకేట్ గోపాల్ శర్మ గారు జాయిన్ అవుతున్నారు. గోపాల్ శర్మ గారు, నమస్తే.
నమస్తే అండి, నమస్తే, చెప్పండి. ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడినటువంటి విషయాల గురించి కానీ ముఖ్యంగా ఆయన ఉపయోగించినటువంటి భాష విషయంలో అభిమానులు హర్ట్ అయ్యారు, కేసులు పెడతాం అన్నారు. అంటే ఓవరాల్గా ఈ యాక్ట్ని అసలు మీరు ఎలా చూస్తున్నారు? 300 స్టేషన్స్లో మేము కేసులు నమోదు చేస్తామని వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అభిమానులు, ఇప్పుడు ఒడిశా నుంచి వచ్చారు, కర్ణాటక, తమిళనాడు, అక్కడి నుంచి కూడా వచ్చి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకొని ఈ కేసులు నమోదు చేయడం, అంటే లీగల్గా ఈజ్ ఇట్ పాసిబుల్ టు మూవ్ దిస్ కేస్? ఇందులో 2-3 అంశాలు ఇమిడి ఉంటాయండి. Yeah. ఒకటి, ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్యలో జరిగిన అది మనస్పర్ధలనండి, లేకపోతే ఆయన ఏదో అసెంబ్లీలో మాట్లాడాడు బాలకృష్ణ గారు. ఆయన సూపర్ స్టార్, ఈయన సూపర్ స్టార్, వాళ్ళిద్దరు బాగానే ఉంటారు. కింద ఈ అభిమాన సంఘాలు వాళ్ళు వీళ్ళు కొట్టుకోవటం హాస్యాస్పదం. రెండో అంశం ఏంటంటే, వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన గొడవకి మామూలు వ్యక్తులు ఎవరో పోయి క్రిమినల్ కంప్లైంట్ ఇవ్వటం అనేది మెయింటైనబిలిటీ ఉండదు. ఏంటండి ఏమన్నారు? సారీ, నాకు వినపడలేదు. మెయింటైనబుల్ కాదు. ఓకే. ప్రైవేట్ వ్యక్తులు పోయి కంప్లైంట్ ఇవ్వటం, చిరంజీవి తరఫున 300 పోలీస్ స్టేషన్లో ఎవరో పోయి క్రిమినల్ కంప్లైంట్ అసలు మెయింటైనబుల్ కాదు. పోలీస్ స్టేషన్లు తీసుకోవు ఈ కేసుని. ఇందులో క్రిమినాలిటీ ఏముందండి? ఇంకోటి, అట్ ద మోస్ట్ ఏమన్నా ఉంటే ఆయన పరువుకి భంగం కలిగింది అని నోటీస్ ఇవ్వచ్చు చిరంజీవి గారు సొంతంగా. నా పరువుని భంగం కలిగించే విధంగా పలానా బాలకృష్ణ గారు మాట్లాడారు, ఇది డిఫమేషన్ కేసు కిందికి వస్తుంది. పోలీస్ స్టేషన్లకి సంబంధం ఉండదు ఇది. పోలీసు వాళ్ళకి అసలు పట్టించుకోరు దీన్ని. ఇంకో పాయింట్ ఏంటంటే, 300 పోలీస్ స్టేషన్లు, 400 పోలీస్ స్టేషన్, మీకు అర్ణబ్ గోస్వామి అని రిపబ్లిక్ ఛానల్ మీద అప్పుడు అదేది గత ముఖ్యమంత్రి మీద, కమిషనర్ ఆఫ్ పోలీస్ మీద ఏదో కామెంట్ చేశాడని చెప్పి దేశవ్యాప్తంగా కేసులు పెట్టారు. అందులో సుప్రీంకోర్టు ఏమన్నది, ఒకటే కాజ్ ఆఫ్ యాక్షన్ లో ఇన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం అనేది చెల్లదు అని అది కొట్టేసింది. ఆ 300 ఒకటే పోలీస్ స్టేషన్లో ఇవ్వండి మీరు కంప్లైంట్ అని ఆ 300 కంప్లైంట్లు కూడా తీసుకొచ్చి ఒక కంప్లైంట్ కి అటాచ్ చేశారు. సరే, తర్వాత అది క్వాష్ అయిపోయింది, అది వేరే విషయం. సో ఇక్కడ ఏంటంటే, లీగల్ గా అఫెక్ట్ అయిన పార్టీ ఇవ్వాలి కానీ కంప్లైంట్, అది కూడా పరువు నష్టం దావా వేయచ్చు ఇందులో. సార్, అంటే మీరు గోపాల్ శర్మ గారు మీరు చెప్పేదాన్ని మీరు బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు వినుంటారని నేను అనుకుంటున్నాను. విన్నారా? నేను వినలేదు. వినలేదా? తెలుసు, పేపర్ లో ఏదో వచ్చింది, ఏదో చూసాను. ఒకసారి రెడీ చేయండి, ఒకవేళ అవకాశం ఉంటే ఒకసారి మనకి ఆ వీడియో ప్లే చేద్దాం. వినిపియండి, నేను వింటే చెప్తాను. పీసీఆర్, కెన్ వి ప్లే ఇట్ నౌ? ఇస్ దేర్ ఎనీ పాసిబిలిటీ? యా కొంచెం సమయం పడుతుంది. సో పర్వాలేదు. యా రెడీ చేసాం సార్, ఒకసారి వినండి మీరు. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది, ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు